Amma, now you can say Amma. So in real life, he did lot of villain roles in his movies. But real life లో ఎలా ఉండేవాళ్ళు? Very quiet and calm, and he very pious also. ரொம்ப நல்ல நல்ல கேரக்டர், ரொம்ப நல்லா இருந்தது. வீட்டில் அந்த மாதிரி எல்லாம் షౌటింగ్ అది இதெல்லாம் ஒண்ணுமே இல்லை, நல்லா இருக்கும். వెరీ సైలెంట్. సో రఘు గారి సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా? భాష. అదైన తర్వాత నేను చిన్నప్పుడు ఎప్పుడో సంసారం ఒక ఇన్సారం అనేసి ఒక సినిమా, బట్ అది సబ్జెక్ట్ వైజ్ నాకు చాలా మెమరీ లేదు అంతగా, బట్ ఏదో కొంచెం కొంచెంగా అది కూడా చాలా బాగుంది. అది లాస్ట్ యారడిని మోహిని. ఓకే ఓకే. వెరైటీ ఆఫ్ శివరాజ్ కుమార్ కూడా అసురా అనేసి అమర్కలం, ఐ థింక్ సో కన్నడలో అసురా అని తీశారు. ఓకే. అది కూడా శివరాజ్ కుమార్. ఆ బేస్ వాయిస్ మీకు వచ్చిందా సార్? వచ్చింది బేస్ వాయిస్. చాలా మంది చెప్తారు, ఎవ్రీబడి ఫోన్ல பேசும்போது சொல்லுவாங்க ரகுவரன் வாய்ஸ் மாதிரியே இருக்கு, ரகுவரன் வாய்ஸ். యాక్చువల్లీ మేము చెప్పాలంటే బెంగళూరుకి వచ్చిన తర్వాత మేము వచ్చి రఘు ఫ్యామిలీని ఎవరికి తెలియటం లేదు, మా ఇంటి ఓనర్ కూడా తెలియటం లేదు, మేము ఎవరికి చెప్పను లేదు. ఎందుకు? సో ఎందుకంటే కొంతమంది ప్లస్ ఉంది మైనస్ ఉంది, సో మేము సాధారణంగా ఉండాలి. మైనస్ ఫ్రాంక్ గా చెప్తాను చూడండి. ప్లస్ అంటే ఏం తెలిసిన, ఓ ఇలాంటి ఒక యాక్టర్ ఒక రిలేటివ్ అది ఒక గురించి హ్యాపీగా ఉంది, సో వాళ్ళు టాలీ చేస్తారు. ఓ దే లైక్ ది వీళ్ళు ఇలా అంటే అంత పెద్ద యాక్టర్ చాలా పెద్ద ఇంట్లో ఉన్నారు, ఇలాంటి చిన్న ఇంటికి వస్తున్నారు అలాంటి అది కూడా ఇప్పుడు ఒక 1 కిలో టమోటో అమ్మే వాళ్ళు కూడా మేము ఇలాంటి ఫ్యామిలీ అని తెలిస్తే ఇంకా 3 రూపీస్ 4 రూపీస్ ఎక్స్ట్రాగాను తీసుకుంటారు. అది కూడా ఒక వీక్ పాయింట్ గా ఉంది. సో ఇలాంటి ప్లస్ అండ్ మైనస్ చాలా చూసిన. అంజలి అవును తెలుగులో నేను వర్క్ పోయిన జాగాల్లో కూడాను అంతే, నేను ఎవరికి చెప్పలే, బట్ ఆటోమేటిక్ గా అది తెలిసిపోయింది. అంటే ఇది ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చాలా మందికి తెలిసిపోయా. అప్పుడు జాబ్కి వెళ్తే మాకు అక్కడను ప్లస్ మైనస్ 2 ఉంది.